కార్యేషు దాసి, చెప్పండి, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి. కార్యేషు దాసి అంటే, కార్యేషు అంటే ఎటువంటి కార్యక్రమాలైనా చేసినా సరే నేను నీకు తోడుగా ఉంటాను. నీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా నీకు అన్ని నేను అనుకూలంగా చెప్తూ ఉంటాను. ఏ విషయంలో అయినా సరే నేను సహాయం చేస్తూ ఉంటాను. కార్యేషు దాసి. కరణేషు మంత్రి. మంత్రి అంటే ఏమిటి? మంచి సలహాలు ఇచ్చేవాడు. నువ్వు మంచి అభివృద్ధిలోకి రావడానికి నేను ప్రతి విషయంలో కూడా నాకు తోచినంతలో నీకు మంచి ఆలోచనలు ఇస్తూ ఉంటాను. మన ఇద్దరం కూడా మంచి ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి కాబట్టి నేను కూడా ఒక మంచి ఆలోచనలు ఇస్తూ ఉంటాను. భోజేషు మాత. ప్రతి విషయంలో నీకు పొసరి పట్టిస్తూ ఉంటాను అని భోజేషు మాత. శయనేషు రంభ, క్షమయా ధరిత్రి. ధరిత్రి అంటే భూదేవి. భూదేవికి ఎంతైతే ఓర్పు ఉంటుందో అంతే ఓర్పుతో నేను అక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిలన్నీ తట్టుకుని నిలబడుతూ ఉంటాను. ఎందుకని? మన ఇద్దరం కూడా నిన్ను నూరుళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని మీరు ప్రమాణం చేసుకుంటూ ఉంటున్నారన్నమాట.